జై భీమ్ మిత్రులారా, ముందుగా ఇంతకుముందు మన శంకర్ గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో దాడులు పెరిగిపోతున్నాయనే ఒక వాస్తవం ఉంది. ఇప్పుడు దానికి మా వంతుగా యూనివర్సిటీలలో ఉన్న వాళ్ళు ప్రతి సంఘటనకు సంబంధించి తప్పకుండా అక్కడికి వెళ్ళి అక్కడ నిజ నిజాలు తెలుసుకొని అక్కడ అధికారులను కలిసి బయట సమాజానికి చెప్పటానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. మీకు తెలిసిన ప్రొఫెసర్స్ కూడా ఎవరన్నా ఎక్కడన్నా ఉంటే వాళ్ళను కూడా కలిపితే, ఎందుకంటే ఈ సమాజంలో ఇంకా అంటే విద్యకున్న గొప్పతనమే అది. దట్స్ వై అంబేద్కర్ మన పిల్లలు చదువుకోవాలని ఇంతకుముందు మాట్లాడినట్టు మన పిల్లలను మనం బాగా చదివించుకోవాలా. అంటే ఒక చదువు రావడం వలన ఒక సోషల్ చేంజ్, ఒక రకంగా చెప్పాలంటే ఈ దేశంలో పూలే చెప్పినట్టు అదే విప్లవం. ఈరోజు పీడిత ప్రజలు ఎప్పుడైతే చదువుకుంటారో, ఎప్పుడైతే నిజ నిజాలు తెలుసుకుంటారో వాళ్ళకి ఇక విముక్తి జరిగినట్టే. కానీ మనం ఆ విద్య గురించి మనం పట్టించుకోవాలి. కాబట్టి మీరు కూడా మీ పిల్లల్ని చదివించడానికి, మా పిల్లలకు నాణ్యమైన విద్య ఎందుకు దొరకటం లేదని ఇవాళ ప్రభుత్వాలను మీరు ప్రశ్నించాలి. మనం ఏదో చదువుకోకపోయినాం, మట్టి పని చేసినాం, ఏదో ఇట్లున్నాం, మన పిల్లలు అట్లా ఉండకూడదు. ఇక అంబేద్కరే మనకు ఆదర్శం. అది ఒకటి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక రెండవ విషయం ఏంటంటే, మొత్తం యంత్రాంగం అంతా ఏకమవుతుంది. దళితుల మీద దాడులు జరపాలటానికి ఊళ్ళో ఉండే పెత్తందారి కులాలు, ఆ పెత్తందారి కులాలు రాజ్యాంగ భాషలో బీసీలని ఉండొచ్చు, అది రాజ్యాంగ భాష. మొన్న మేము అక్కడికి వెళ్ళాం, కిషన్రావుపేట, వాళ్ళు బీసీలే, రాజ్యాంగ భాష. కానీ ఊళ్ళో పెత్తందారి కులం, వాస్తవంగా పెత్తందారి కులం, రాజ్యాంగ భాషలో బీసీ. కాకపోతే వాళ్ళు కనుక మేము బీసీలే అనుకుంటే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకొని పీడిత కులాల వైపు నిలబడండి అని విజ్ఞప్తి చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఉండే పెత్తందారి కులాలు కలిసిపోతున్నాయి, వాళ్ళకు భూములు కూడా ఉన్నాయి. అక్కడ ఉండే ఈ మధ్యలో బీసీలలో ఎదుగుతున్న వర్గం మన వాళ్ళే కాబట్టి చెప్తున్నా, మన వాళ్ళుగా చెప్తున్నా. ఆ వర్గం ఎప్పుడైతే అప్పుడు జరిగిన నక్సలైట్ ఉద్యమంలో దొరలు ఎప్పుడైతే పారిపోయారో అక్కడ నుంచి, వెలమలు, ఆ ఏరియాలంతా వెలమ దొరలు, ఆ వెలమ దొరలు వచ్చి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి బాగా ఇక్కడ భూములు సంపాదించుకొని పెద్ద పెద్ద ఇక్కడ క్యాపిటలిస్ట్గా ఎదిగారు. కానీ వాళ్ళ నుంచి కొంత మేరకు భూములు ఇవాళ కొన్ని కులాల చేతులకు వచ్చినాయి. అందులో ఉన్న కులమే ఒకటి ఈ మున్నూరు కాపు కులం. అయితే వాళ్లకు ఏమంటారు, కళ్ళు నెత్తికెక్కినాయి. దళితులంటే చులకన భావం ఎక్కువ అయిపోయి ఏం చేస్తున్నాడు, నేను సంఘటన గురించి పూర్తిగా చెప్పాను, చాలామంది స్పీకర్స్ ఉన్నారు కాబట్టి. విషయం ఏంటంటే, ఊళ్ళో పెత్తందారి కులాలు, అటు పోలీసులు, ఇటు తహసీల్దారు, అటు ఎస్పీ, డిఎస్పీ అందరు ఒకటైపోతున్నారు ఎప్పుడైతే దాడులు జరిగినప్పుడు. ఆడ జరగడం, దీనికి అన్నిటికీ కారణం ఏమన్నాడు అంబేద్కర్, ఇది కుల వ్యవస్థ, ఇది కులాలుగా ఉన్న సమాజం. ఇక్కడ మనుషులు లేరు భారతదేశంలో. ఎవరు నువ్వంటే, నేను బ్రాహ్మణ్ణి, నేను కమ్మోన్ని, నేను రెడ్డోన్ని. అరే మనుషులా మీరు అని అడిగారు. మేము మనుషులమని చెప్పండి. కమ్మోడు, రెడ్డోడు, బ్రాహ్మడు, లేకపోతే ఇంకో కులపోడు అని చెప్తే మీకు మానవతా విలువలు ఉండవు. మనుషులుగా మారండి. మీరు కుల నిర్మూలన జరుపుకోండి. కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరు మీరని వీళ్ళకే కాదు, జాతీయ నాయకులు, ఓ జాతీయ నాయకుల్లారా, మీరేదో పెద్ద స్వాతంత్రం కోసం పోరాడుతాం అని మీరు ముందుకు పోతున్నారు. విషయం ఏమిటంటే, మీ స్వాతంత్రం అంత పైపైన స్వాతంత్రం. మీ స్వాతంత్రం
ఇక్కడ ఉండే మా జాతి గురించి ఏంటో అని ఆ రోజు ప్రశ్నించాడు. కుల నిర్మూలన జరుపుతారా, దానికి రెడీగా ఉన్నారంటే ఏ ఒక్క నాయకుడు ముందుకు రాలేదు. రాజకీయ అధికారం కోసం పోయారే తప్ప ఇక్కడ ఒక సాంఘిక విప్లవం తీసుకురావటానికి వాళ్ళు పోలేదు. ఎక్కువ చెప్పకుండా నేను అనేది ఏంటంటే కులతత్వం. ఈ కులతత్వం ఎందాక పెరిగిందంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్లలో బీసీలు చంపుకుంటున్నారు. ఇవాళ ఓన్లీ దళితులు, ఎస్సీ ఎస్టీలను అగ్ర కులాల వాళ్ళు చంపడమే కాదు, సరే అగ్ర కులం అనాలన్నా ఇవన్నీ దోపిడీ కులాలు ఇవి. ఎందుకని వాడు ఏం అగ్ర కులం వాడిని? ఎందులో ఎక్కువ నువ్వు? దోపిడీలో ఎక్కువ, మోసంలో ఎక్కువ, మూర్ఖత్వంలో ఎక్కువ. నిజంగా చెప్పాలంటే ఈ దోపిడీ కులాలకును ఈ దళిత కులాలకు మధ్యనే కాదు ఇవాళ చంపడం. సరే మల్లేష్ను చంపారు, దాని గురించి మనం పెద్ద ఎత్తున పోరాటం జరపాలి. విత్ ఇన్ ది బీసీస్ చంపుకుంటున్నారు, విత్ ఇన్ ది ఎఫ్సీస్. నేను ఉన్న ఎఫ్సీలకు కూడా చెప్పిన, మీరేదో కులతత్వం మాకు బాగుందని మీరు అనుకోకండి. మీ కులతత్వాన్ని మిమ్మల్ని కూడా చంపేస్తుంది. లింగంపల్లిలో కొద్ది రోజుల క్రితం ఒక రెడ్డోళ్ళ అమ్మాయి, వాడి వైశ్య, వాళ్ళే చంపేసుకున్నారు. కాబట్టి కుల నిర్మూలన జరగాలి, కులతత్వం పోవాలి. అంబేద్కర్ అన్నట్టు ఈ కులం సమాజం హిందూ మైండే, ఇంతకుముందు చెప్పినట్టు హిందూ మైండే మనుషులు చూడగానే వీడు ఏ కులం అని ఆలోచిస్తుంది. దాన్ని మనం అదేదో గోడ లాంటిది అయితే పోయి కూడగొట్టే వాళ్ళం, గోడ లాంటిది కాదు. ఇటుదే మానసిక భావం, అంత ఈజీగా పోదది. దానికి ఎన్నో కొన్ని వందల వేల ఉపన్యాసాలు, పుస్తకాలు వాళ్ళని చైతన్యం చేయడం అనేది అవసరం ఉంది. కాబట్టి మొత్తం దీనికి అక్కడ జరిగింది ఏంటంటే మేము ఎక్కువ కులం కాబట్టి అని అక్కడ చంపేయడం జరుగుతుంది. ఈ మొత్తంలో ఇంకొక అంశం ఓన్లీ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మన మధ్యలో ఉండే డిస్యూనిటీ. ఆడ 3 కాలనీలు ఉన్నాయి, చూసాం మేము. ఒక కాలనీ ఏమో మాదిగ, మాల, నేతకాని. నేతకాని మీద దాడి జరిగినప్పుడు వేరే కమ్యూనిటీ వాళ్ళు స్పందిస్తలేరు. మేము లక్ష్మీపేటకు పోయినప్పుడు చాకలోళ్ళని అడిగినాం, ఏమండి ఇక్కడ చంపారు కదా, మీకు ఏమన్నా ఐడియా ఉంది? మాకు తెలియదు సార్ అంట. అంటే తెలియకపోవడం కాదు, ఇది కులతత్వం ఎందాక పోయిందంటే వీళ్ళల్లో కూడా మనం వేరే. మాది వాళ్ళని చంపితే చంపని ఏముంది, లేకపోతే మాలోళ్ళని చంపితే చంపని అని. ఇవాళ దుర్మార్గం ఎందాక వచ్చిందంటే ఈవను మాల, మాదిగా ఆ ఇద్దరిలో కూడా ఒకరిని చంపితే ఇంకొకరు పోలేని పరిస్థితి వచ్చింది. రామ్మ వీళ్ళ అక్కడికే వెళ్ళాము ఆ రోజు. నేను ఎక్కువ చెప్పకుండా ఇక్కడ ఒకే విషయం ఏంటంటే వీళ్లకు సంబంధించి ఇప్పటికైనా కూడా మొత్తం రాష్ట్రంలో ఉండే దళిత సంఘాలు, బీసీ సంఘాలు, ఈవెన్ ప్రజాస్వామికవాదులు ఒక్కటైతే తప్ప ఈ రాష్ట్రంలో మనం ఈ దాడులను మనం ఆపలేం. కాబట్టి ఆ యూనిటీ అనేది మనం సంపాదించటానికి మీరందరూ కొంత ఆలోచించాలని. ఇక్కడ ఎంతవరకు వచ్చిందంటే ఇవాళ పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అని నమ్మాలి? ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పకుండా నంబర్ 1 ఎనిమి. ఐ థింక్ ఇది మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. జై శ్రీరామ్ పేరు మీద హిందూ మతోన్మాదాన్ని సృష్టించి, అందుకోసం అంబేద్కర్ అంటే హిందూ మతంలో ఏముంది? కులం తప్ప, కులతత్వం, కుల వ్యవస్థ తప్ప ఇందులో ఏమీ లేదు ఇందులో. కాబట్టి దీన్ని నిర్మూలించటానికి మనం ప్రయత్నం చేస్తూనే ఈ రాజకీయ పార్టీలు ఓట్ల కోసం విభజించి ఇవాళ అటు భారతీయ జనతా పార్టీ, మొన్న అక్కడికి పోయి వచ్చినాం, సార్ కూడా వచ్చిండు, 70 మంది పోయి ఒక ఆదివాసీ టీచర్ను నువ్వు జై శ్రీరామ్ ఎందుకంటలేవని 70 మంది పోయి స్కూల్ మీద పడుతున్నారు, స్కూల్లో బెదిరిస్తున్నారు. అలాగే ఎక్కడికి పోయినా కూడా. అయితే వేరే పార్టీలు ఏమన్నా అదే అంటే వేరే పార్టీ తక్కువ లేదు. ఇవాళ వీళ్ళ దగ్గర జరిగిన వెనక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మనం ఎక్కడైనా కూడా స్పష్టంగా చెప్పవలసిన అవసరం ఉంది. ఎవరైనా కూడా విడిచిపెట్టేది లేదు. దాడులు జరిపినప్పుడు ఎవడైనా పర్వాలేదు, వాడు ఎవడైతేనేం ఒక్కొక్కడు హంతకుడే అన్నట్టు కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, ఇవాళ తప్పకుండా మనం చెప్పి ముందుగా, అందుకోసం ఒక తత్వవేత్త అన్నట్టు ఒకదాన్ని మార్చాలంటే ముందు మనం మారాలి. ఆ మారాల్లో ఈ కులతత్వాన్ని, ఈ విభజనను విత్ ఇన్ ది ఎస్సీ స్టార్ట్ విత్ ఇన్ ది ఎస్సీ, విత్ ఇన్ ది ఎస్టీ, ఎస్టీలకు కూడా పోయి అంటించింది కులం. హిందూ మతం ఏంటంటే ఎవరిని ఇడిచిపెట్టదు. కాబట్టి అక్కడ కులతత్వం, ఇక్కడ కులతత్వం, ఎస్సీల కులత్వం, బీసీల కులతత్వం, వీళ్ళందరూ ఈ కులతత్వానికి వ్యతిరేకంగా మనం అందరం
ఒకే పీడిత కులాలు అనే ఒక దాని మీద ఏకమైపోయి ఈ దాడులను ఆపుకోవాలి. ఈ దాడులను ఆపటానికి మేము మీ వెంటనే ఉంటామని వాగ్దానం చేస్తూ సెలవు తీసుకుంటాం.